గల్లా కుటుంబం అంటేనే రాజకీయంగాను సామాజికంగాను విద్యా ఉపాధి పరంగాను అనేక కార్యక్రమాలతో ప్రజలకు దగ్గరైన ఓ సామాజిక వ్యవస్థ. ఇప్పటికే సొంత గ్రామాన్ని అన్ని హంగులతో అభివృద్ధి చేసిన గల్లా కుటుంబం ఇప్పుడు ఆధ్యాత్మిక చింతనకు ఉపయోగపడే ఆలయ సముదాయాన్ని నిర్మిస్తోంది. భారతీయ సంస్కృతి సంప్రదాయాలను ప్రతిబింబించే దిశగా అన్ని చర్యలు తీసుకుంటోంది. వారికి సేవే పరమావధి. నిత్యం ప్రజా సంక్షేమాన్ని కాంక్షించే కుటుంబాలు వారివి. తాము తినకపోయినా ప్రజలకు పెట్టాలన్న ఉదార స్వభావం ఉన్న ఫ్యామిలీ వారిది. అందుకే జనంలో వారికి అంత పాపులారిటీ ఉంది. చిత్తూరు జిల్లా పూతలపట్టు మండలంలోని పేటమిట్ట గ్రామం ఓ మారుమూల చిన్న పల్లెటూరు స్థాయి నుంచి నేడు అత్యాధునిక వసతులున్న ఓ చిన్నపాటి సిటీ స్థాయికి చేరి ప్రత్యేక గుర్తింపు పొందింది. అందుకు ప్రధాన కారణం గల్లా కుటుంబం. రాజకీయ నాయకుడు, సామాజిక సేవకుడు స్వర్గీయ ఆర్ రాజగోపాల్ నాయుడు కుమార్తె గల్లా అరుణకుమారి మెట్టినిల్లు పేటమిట్ట గ్రామం. భర్త గల్లా రామచంద్ర నాయుడు ప్రముఖ పారిశ్రామికవేత్త. తండ్రి వారసత్వంగా అరుణకుమారి రాజకీయ రంగంలో బాగా రాణించటం, అటు తర్వాత ఆమె కుమారుడు గల్లా జయదేవ్ కూడా రాజకీయ వారసత్వాన్ని కొనసాగించడం, ఇలా గల్లా కుటుంబం ప్రత్యేకతలు పొందింది. పేటమిట్ట గ్రామంలో ఇప్పటికే అన్ని రంగాల అభివృద్ధి కార్యక్రమాలను గల్లా కుటుంబం చేపట్టింది. విద్య, ఉద్యోగ, ఉపాధి పరంగా సెంట్రల్ స్థాయి విద్యా సంస్థలు, పరిశ్రమలు, స్కిల్ డెవలప్మెంట్ శిక్షణా కేంద్రాలు ఏర్పాటుతో పాటు గ్రామంలో అండర్ గ్రౌండ్ డ్రైనేజీ సిస్టమ్, బ్యాంకు ఏర్పాటు, ఇలా ఒక్కటేమిటి పెద్ద పెద్ద సిటీల్లో ప్రజలకు ఏమేమి లభిస్తుందో అన్ని రకాల సౌకర్యాలతో పేటమిట్ట గ్రామాన్ని అలా తీర్చిదిద్దారు. గ్రామంలో ఎకరన్నర స్థలంలో గుడి నిర్మాణాన్ని చేపట్టి గల్లా కుటుంబం పూర్తి చేసింది. 12వ తేదీ నుంచి 4 రోజుల పాటు మహాకుంభాభిషేకం నిర్వహించబోతున్నారు. ప్రతి గ్రామానికి కావాల్సింది బడి, గుడి అన్న భావనతో గల్లా కుటుంబం ప్రజల సంక్షేమానికి పెద్దపీట వేసింది. వాటి వల్లే గ్రామాల్లో సంస్కృతి, సంప్రదాయాలు అభివృద్ధి చెందుతాయని గల్లా కుటుంబం విశ్వసిస్తోంది. ఇప్పటికే గ్రామంలో మంగళం విద్యా సంస్థను నిర్మించి ఫస్ట్ స్టాండర్డ్ నుంచి ఇంటర్మీడియట్ వరకు సెంట్రల్ సిలబస్ స్థాయి విద్యా సంస్థలను నిర్మించారు. ఇప్పుడు ఒకే ప్రాంగణంలో వినాయక స్వామి, కోదండరాముడు, వేణుగోపాలయ కృష్ణాలయంతో పాటు విరూపాక్షమ్మ ఆలయాలను నిర్మించారు. పనులను గల్లా కుటుంబం దగ్గరుండి చూసుకుంటోంది. చిన్నపిల్లలప్పటి నుంచి ఎక్స్ప్లోర్ చేసేవాడు నేర్పిస్తే ఊర్లో కల్చర్ చక్కగా డెవలప్ అవుతుంది. బయటేమో ఒక వాతావరణం తయారు చేస్తుంది. ఒక స్కూల్లో చదువుకునే పిల్లలకే కాకుండా చుట్టుపక్కల ఉన్న ఆ ఊర్లో ఉన్న ఊరికి కూడా దాని ఇంపాక్ట్ ఉంటుంది. గుడి అనేది పిల్లలే కాదు, పెద్దవాళ్ళు అందరూ కూడా వస్తారు. ఒక సంస్కృతి డెవలప్ అవుతుంది, ఒక ఆర్గనైజ్ వస్తుంది, అందరినీ ఒకటిగా కలుపుతుంది. అది ఒక సింబల్ లాగా ఒక చోట ఉండడానికి, కలవడానికి వచ్చినప్పుడు ఇక్కడ ఉన్న ఏ విధంగా ఆలోచనలు, ఏ విధంగా చూస్తారు గుళ్ళు అనేది వేరు. ఊర్లో కానీ అన్ని చోట్ల చేసేది వేరు. సంస్కృతి డెవలప్ చేస్తూ హార్మోనీగా సొసైటీ ముందుకు పోతూ ఉండాలంటే గుడి అనేది చాలా అవసరం. అందుకోసం అనేసి మంచి బడి, గుడి రెండు పెట్టాం. వీటితో పాటు చిల్డ్రన్ పార్క్, కమ్యూనిటీ హాలు, సాంస్కృతిక కళావేదిక వంటివి కూడా నిర్మించారు. తమ చిన్న వయసప్పుడు పొలాల గట్టుపై వినాయక స్వామి రాళ్ల విగ్రహాలు, చెట్ల పొదల్లో విరూపాక్షమ్మ విగ్రహాలు, ఓ చిన్న పూరి గుడిసెలో రాముల వారి పటం ఉండేవని, వాటికి పూజలు చేసేవారమని గల్లా రామచంద్ర నాయుడు చెప్పుకొచ్చారు. అందుకే ఇప్పుడు బడితో పాటు గుడి ఏర్పాటు చేయదలిచినట్టు తెలిపారు. ఈ ప్రాంగణంలో ఈ కాంపౌండ్ వాల్ చుట్టూ
3 గుళ్ళు ఉంటాయి. అక్కడ ఉండేది వినాయక టెంపుల్, ఇక్కడ ఉండేది వేణుగోపాల స్వామి టెంపుల్. ఇది మెయిన్ టెంపుల్ వచ్చి రామాలయము, ఇక్కడ ఉండేది ఆంజనేయులు. ఈ 3 అన్నీ దీంట్లో ఉన్నాయి. ఇక్కడ అక్కడ చూసారంటే కొంచెం ముందు విరూపాక్షమ్మ గుడి ఉంది, అది మా ఊరి దేవత. దానికోసమని గుడి మొదట్లో మా ఊరిలో ఒక వినాయక ఉండేది. వినాయక టెంపుల్ కాదు, ఎక్కడ వీధిలో కూడా కాదు, పొలాల్లో ఎక్కడో చెట్టు కిందనో లేకపోతే గయ్యల్లోనూ గిన్నెల పైన ఎక్కడో ఒక రాళ్ళు పెట్టి దానికి విభూతి పెట్టి గణేష్ అయిపోతాడు. అదే మాదిరి విరూపాక్షమ్మ టెంపుల్ కూడా ఒక వేప చెట్టు కింద ఒక సోళం ఎక్కి అక్కడ రాళ్ళు పెట్టి దానికి పసుపు పూసి అది విరూపాక్షమ్మ. అంటే పండుగలకు మంచి చెడ్డకు దీనికి అక్కడ పోతారు, అప్లై చేసుకుంటారు. ఎప్పుడు తరతరాలుగా అలాగనే పోతా ఉంది. ఎంజాయింగ్ ఇట్. మహాకుంభాభిషేకం ఏర్పాట్లు జరుగుతుండగానే ఆలయ నిర్వహణ కోసం ఒక ట్రస్ట్ ఏర్పాటు చేశారు. అందులో గ్రామస్తులను కూడా భాగస్వాములను చేయడంతో వాళ్ళు హర్షం వ్యక్తం చేస్తున్నారు. మన గల్లా రామచంద్రనాయుడు గారు వినాయక స్వామి గుడి కావచ్చు, కృష్ణుడి గుడి, రాముడి గుడి ప్లస్ అమ్మవారి గుడి ఇవన్నీ కలిపి ఒకే సముదాయాన్ని తీసుకువచ్చి ఇంత పెద్ద రూపకల్పన చేసిన వ్యక్తి గల్లా రామచంద్రనాయుడు గారు. ఆయనకు ఎప్పుడు మా గ్రామ ప్రజలందరూ రుణపడి ఉంటాము. ఆయనకు మా గ్రామ పంచాయతీ తరఫున ధన్యవాదాలు. ఈ ఊర్లో మా తెలిసి మేము చిన్నప్పుడు ఒక 2 వీధులు ఉన్నాయి. ఒక వీధిలో రామాలయం ఉన్నది, ఒక వీధిలో కృష్ణాలయం చిన్న పూరిలో ఉంది. అవి తర్వాత పాడుపడిపోయినాయి. తర్వాత మేము ఇప్పుడు ఈ వయసుకు వచ్చిన తర్వాత మహానుభావుడు రామచంద్రనాయుడు గారు ఈ మొదట విరూపాక్షమ్మ గుడిని ఏర్పాటు చేయడం జరిగింది. తర్వాత ఇప్పుడు 1999లో తర్వాత తిరిగి ఇప్పుడు ఈ రామాలయం సెంటర్లో తర్వాత వినాయక స్వామి ఉన్నది ఇక్కడే, ఆ వినాయక స్వామి నాపక్కు తర్వాత కృష్ణాలయం ఉన్నది కాబట్టి ఆ వీధిలో ఇక్కడ కృష్ణాలయము. ఈ 3ని ఒకే క్యాంపస్లో ఏర్పాటు చేశారు. అది అందులో మేమంతా మా ఈ సేవ చేసుకునే అవకాశం మాకు కల్పించడం ఆయనకు మేమంతా కృతజ్ఞతాభావం తెలియజేస్తున్నాము. 10 కాలాల పాటు భావి తరాలకు వీటి ద్వారా పూజలు చేసుకునే అవకాశం ఉంటుందన్న ఉద్దేశంతో గుడి నిర్మాణాన్ని తన సొంత నిధులతో చేపట్టినట్టు గల్లా రామచంద్రనాయుడు స్పష్టం చేశారు.